భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 340 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక మొత్తం 340 ఖాళీల్లో విభాగాల విషయం చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ లో 175 ఖాళీలు, మెకానికల్ లో 109 ఖాళీలు, కంప్యూటర్ సైన్స్ లో 42, అలాగే ఎలక్ట్రికల్ లో 14 ఖాళీలు ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అభ్యర్థి బీఈ, బీటెక్, బీఎస్సీలో ఇంగ్లీష్ పూర్తి చేసుకొని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి. ఇది విద్యార్హతకు సంబంధించిన వివరాలు. ఇక వయసు విషయం చూసుకుంటే 25 ఏళ్ల కన్నా మించకూడదు. ఇక దరఖాస్తులను అభ్యర్థులు ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బిఈఎల్ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేస్తూనే అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫీజు ని 1180గా ప్రకటించారు. ఇక ఇందులో అభ్యర్థులు మరో విషయాన్ని గమనించాలి ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. అంటే వారికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా అభ్యర్థులు మాత్రం 1180 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ విధానంలో. ఇక ఈ దరఖాస్తులను అభ్యర్థులు వచ్చే నెల అంటే నవంబర్ 14వ తేదీ లోపే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియను చూసుకున్నట్లయితే గనక అప్లికేషన్స్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత వారికి రాత పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో వచ్చే స్కోర్ ఆధారంగా వారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇక్కడ పరీక్ష గురించి చూసుకున్నట్లయితే గనక కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు 5 కేంద్రాలను ఎంచుకునే వెసులుబాటు ఉంది. అంటే వారి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసే టైంలోనే 5 పరీక్ష కేంద్రాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో వాటిని మళ్ళీ సెట్ చేసుకునే అవకాశం ఉండదు. ఇక పరీక్ష విషయం చూసుకున్నట్లయితే 120 నిమిషాలు కేటాయిస్తారు. ఈ పరీక్షలో మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. అందులో 100 ప్రశ్నలు టెక్నికల్ కి సంబంధించినట్లయితే మరో 25 ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కు సంబంధించి ఉంటాయి. ఇక్కడ మార్కుల విషయం చూసుకుంటే ప్రతి సరైన జవాబుకు 1 మార్కు ఉంటుంది. అలాగే తప్పు జవాబుకు 1/4 మార్కు తొలగిస్తారు. ఇక ఇక్కడ అభ్యర్థులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వారికి ప్రశ్న పత్రం 2 భాషల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్ ని మినహాయించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇస్తారు. ఇక మార్కుల విషయాన్ని చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులైతే 30% మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఇక ప్రశ్నల పరంగా చూసుకుంటే ఇంజనీరింగ్ లో వారు ఎంచుకునే విభాగం ఆధారంగా వారి సబ్జెక్ట్ ఆధారంగానే పరీక్షలో ప్రశ్నలు ఇస్తారు. ఇది బిఈఎల్ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు.